బీఆర్ఎస్ పార్టీ నుండి మరి నన్ను సస్పెండ్ చేయడం, తదనంతర పరిణామాలన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఈ సస్పెన్షన్కి దారితీసినటువంటి అంశాలు ఏంటి అని ఆలోచన చేస్తే, ఒక తెలంగాణ ఆడబిడ్డగా మొదటి నుంచి కూడా నేను కొంత ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, కొంత సమాజం పట్ల కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి. కన్సర్న్ ఉండబట్టే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం. కన్సర్న్ ఉండబట్టే ఆనాడు రాష్ట్రం వస్తుందో రాదో తెలియకపోయినా పేగులు తెగేలాగా తెలంగాణ కోసం కొట్లాడినాం. అనేక కార్యక్రమాలు తీసుకున్నాం, ఒకటి కాదు రెండు కాదు. ఆ కన్సర్న్ ఉంది కాబట్టే ఒక మాట చెప్పిన నేను, భౌగోళిక తెలంగాణ మనం సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ సాధించుకోలేదు అని. సామాజిక తెలంగాణ అంటే అర్థమైంది, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి సమాన ప్రాధాన్యతలు లభించాలి. అది ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు. దీనిలో తప్పేముంది? అదేదో పెద్ద తప్పు మాట్లాడినట్టుగా చిత్రీకరించి నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వెళ్ళగొట్టే వరకు కూడా కుట్రలు జరిగింది. ఆనాడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే అన్నానో నేను ఇవాళ కూడా అదే అంటున్నాను. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సి ఉన్నది. ఆ సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కట్టుబడి ముందుకు నడుస్తుంది. సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలది కాదు, ఒక ఎస్సీలది కాదు, ఒక ఎస్టీలది కాదు, అందరిది. ఓసీలలో ఉన్న పేదవాళ్ళది, మా మహిళలది, మా ఆడబిడ్డలది, మా యువకులది, మైనార్టీలది, ఎస్సీలది, ఎస్టీలది, బీసీలది, అందరిది. అందరికీ వారికి రావాల్సిన హక్కులు రావాలి. ఇవాళ వస్తున్నాయా, అందుతున్నాయా అందరికీ అన్ని ఫలితాలు? చూస్తున్నామా ఎక్కడన్నా? కాబట్టి సామాజిక తెలంగాణ అంటే అదేదో నినాదం కాదు, అది ఒక విధానపరమైనటువంటి నిర్ణయం. ఇవాళ తెలంగాణ జాగృతి తీసుకున్నారు. ఈ విధానపరమైనటువంటి నిర్ణయం మేము ఉన్నన్ని రోజులు తెలంగాణ సమాజం కోసం పనిచేస్తూనే ఉంటాం. అన్ని లేయర్స్లో, అన్ని చోట్ల, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా అడ్రస్ చేస్తూ సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉంటాం, దానికోసం పనిచేస్తాం.